హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావేలో భాగంగా 4వ పాసురం. ఆలిమలై కన్నా ఒன்று నీకై కరవేల్ ஆலியில் புக்கு முகுந்து கொடார்த்தேரி ஊலி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாலியந்தோளுடை பற்பனாவன் கையில் ஆலி போல் மின்னி வலம்பரி போல் நின்று திறந்து தாளாதேசங்க முதைத்த சரமலை போல் வால உலகனில் பெய்திடாய நாங்களும் మార్గలి నీరాడ మగిలిందేలో రెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాల్ తల్లి గోపికలతో కలిసి వ్రతస్నానం ఆచరించడానికి బయలుదేరుతుంది. మరి అందరూ స్నానం చేయాలంటే మంచినీరు ఉండాలి కదా. దేవతలు ఏ భగవంతునైతే ప్రార్థిస్తారో మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తే అదే దేవతల మనల్ని కూడా అనుగ్రహిస్తారు. ఇక్కడ గోదాదేవి మహాభక్తురాలు. ఈ పాసురంలో గోదాదేవి వరుణదేవిని ఆజ్ఞాపిస్తుంది, ప్రార్థిస్తుంది. ఏమని? గంభీరమైన స్వభావము కలిగిన ఆళిమళై కన్నా, ఓ వరుణదేవా, ఓ మేఘమా, ఓ వానదేవుడా, ఓ పర్జన్యదేవా, మా మీద దయతో రావయ్యా. ఎప్పుడూ కంటే ఎక్కువగా మాకు వర్షాలు కురిపించు. వర్షాలు కురిసినప్పుడు చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు అన్నీ నిండుతాయి. అప్పుడు ఆనందంగా అందరూ స్నానం చేయవచ్చు. పరమాత్మని అనుగ్రహం వల్ల నీకు ఒక మంచితనం ఉంది. ఏమిటది? నీకు అన్నీ సమానమే, అందరూ సమానమే. నువ్వు చెరువులోనే కురుస్తావు, మురికి కాలువలో కూడా కురుస్తావు. జంతువుల మీద, చెట్ల మీద, పుట్ల మీద కూడా కురుస్తావు. భక్తుల మీద, రాజు మీద, అందరి మీద కురుస్తావు. నీకు అలాంటి తేడాలేమీ లేవు. నీకు అందరూ ఒకటే, అందరూ సమానమే. ఒండ్రు నీకై కరవేల్. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు, నీ యొక్క గొప్పతనం చూపించు. ఆలయిల్ పుక్కు ముగుందు కొడార్తేరి. సముద్రములో మధ్యలో లోతుగా ఉన్న చోట ఎక్కువగా నీరు ఉంటుంది కదా. ఆ నీరంతా తృప్తిగా కడుపు నిండా తాగేసి మీదకు వెళ్ళిపో. ఎలా వెళ్తావు? నీరంతా తాగిన తర్వాత చాలా బరువుగా ఉంటావు కదా. మెల్లిగా వెళ్ళాలి. గర్భిణీ స్త్రీ మేడ మెట్లు ఎక్కినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతుందో, నువ్వు కూడా సముద్రంలో నీరు తాగేసి అలా ఆకాశంపైకి వెళ్ళు. అలా మీదకి వెళ్ళి గర్జించు. మెరుపులు మెరిపించు, ఉరుములు గర్జించు. నువ్వేమిటో నిరూపించుకో. వర్షం కురిపించు. ఊలి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు. మనకు తెలుస్తాయి కదా, మేఘాలు చూస్తే నీటి మేఘాల, మామూలు మేఘాల అని. మామూలు మేఘాలైతే తెల్లగా సాధారణంగా ఉంటాయి. కానీ నీటితో ఉన్న మేఘాలైతే నల్లగా, బరువుగా, మెల్లగా కదులుతాయి. పరమాత్మ శరీరంలాగా మేఘాలు నల్లపడాలి. అప్పుడే మనకి వర్షం కురుస్తుంది. పాలియందోలుడై పర్పనాభన్ కయ్యిల్. పరమాత్మ కుడి చేతిలో విష్ణు చక్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో, నీ మెరుపుల కాంతి కూడా అలా ఉండాలి. ఆ పరమాత్మ ఎలా ఉంటాడట? విశాలమైన, సుందరమైన బాహువులు కలిగి ఉంటాడట. ఆయన యొక్క విశాలమైన బాహువుల్లాగా నువ్వు కూడా విశాలంగా దేశమంతా వర్షం కురిపించు. కృష్ణుడి యొక్క రంగులాగా నీలంగా మారిపో. మేఘానికి మెరుపులు, గర్జన సహజమే, కానీ
గోపికలు అవి కూడా కృష్ణుడితో పోలుస్తున్నారు. వాళ్ళ యొక్క అనుభవం అంతా కృష్ణుడు. కూర్చుంటే కృష్ణుడు, నిల్చుంటే కృష్ణుడు, తింటే కృష్ణుడు, పడుకుంటే కృష్ణుడు, అంతా కృష్ణమయమే. ఆలిపోల్ మిన్ని ఒలంబరిపోల్ నిందిరదిరందు ஒலம்பெரிபோல் நின்றதிறந்து தாளாதேசங்க முதைத்த சிரமலைபோல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் మార్గలి నీరాడ మగిలిందేలో రెంబావాయ్. ఆయన ఎడమ చేతిలో శంఖము గర్జించినట్లు నువ్వు ఉరుములతో అలా గర్జించాలి. ఒక మనిషి కడుపు నిండా అన్నము తిన్న తర్వాత బ్రేవుమని ఎలాగైతే త్రేలుస్తాడో నువ్వు కూడా అలాగే గర్జించాలి. శ్రీ మహావిష్ణువు యొక్క సారంగం అనే విల్లు నుంచి వెలువడిన బాణ వర్షంలాగా నువ్వు వర్షించాలి, కుంభవృష్టి కురిపించాలి. అప్పుడు మేము మార్గశిర స్నానం చేసి సంతోషంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం. భగవంతుడిని మనం భక్తితో కొలిస్తే, మనసా వాచా కర్మనా భగవంతుడిని ఆరాధిస్తే, దేవతలు ఏ విధంగా అయితే భగవంతుని ముందు వినయంగా ఉంటారో అప్పుడు భక్తులు చెప్పింది దేవతలు కూడా వింటారు, భక్తుల ఆజ్ఞల్ని పాటిస్తారు. గోదాదేవి అంత భక్తురాలు కాబట్టి వానదేవుని ఆజ్ఞాపిస్తుంది, ఒక విధంగా అర్థిస్తుంది. మనం భగవంతుణ్ణి మేఘం రంగులా భావించకూడదు, మేఘాన్ని భగవంతుడి రంగుతో పోల్చాలి. పూర్వం కొంతమంది ఆల్వారులు తమ పాసురాల్లో నారాయణుణ్ణి మేఘంతో పోల్చి స్తుతిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆండాళ్ తల్లి మేఘాన్ని నారాయణుడితో పోల్చింది. ఆమె దృష్టిలో భగవంతుడే ఉపమానం, అంటే ఆయన దేనితోని పోల్చలేనివాడు. అంతే కదా, భగవంతుని దేనితోనూ పోల్చలేము. ఈ పాసురంలో గురువు యొక్క స్వరూపాన్ని, గుణాన్ని మనకి గోదాదేవి చెప్తుంది. ఇప్పుడు మేఘానికి గురువుకి గల పోలికలు చూద్దాం. మేఘం సముద్రములో ఉన్న ఉప్పు నీళ్లు తాగుతుంది, మనకి మంచి నీటిని వర్షిస్తుంది. అలాగే సద్గురువు కూడా కష్టమైనటువంటి వేదము యొక్క అర్థాన్ని సులభంగా చేసి మనకి వినిపిస్తాడు. మేఘం ఎడారి, పొలము, పల్లం, మెట్టు అన్న తేడా లేకుండా అంతటా సమానంగా వర్షిస్తుంది. అలాగే గురువు కూడా తక్కువవాడు, ఎక్కువవాడు, గుణవంతుడు, గుణము లేనివాడు అని ఏమీ చూడకుండా అందరికీ సమానంగా జ్ఞానాన్ని అందిస్తారు. దేశాటన చేస్తూ అందరికీ జ్ఞానాన్ని బోధిస్తాడు. మేఘం మనకి వర్షాన్ని ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఆశించదు. అదేవిధంగా గురువు కూడా ప్రతిఫలాన్ని ఆశించరు. మేఘం తనలో ఉన్న నీరంతా ఒక్క చుక్క కూడా మిగిల్చుకోకుండా మనకు ఇచ్చేసి అది వెలవెలపోతుంది. అలాగే గురువు కూడా విద్యనంతా ఇచ్చి అయ్యో శిష్యులకి ఇంక ఏమీ ఇవ్వలేకపోయానే అని విచారిస్తాడు. అలాగే వర్షం పడినప్పుడు మనం గ్లాస్ పెడితే గ్లాసులో పడతాయి, బిందె పెడితే బిందెలోకి వస్తాయి, మనం పట్టుకున్న పాత్రను బట్టి వస్తాయి. అలాగే గురువు చేసిన బోధ కూడా మన అర్హతను బట్టి వస్తుంది. మేఘం నీటితో నిండుగా ఉన్నప్పుడే మనకు వర్షం వస్తుంది. అలాగే మనకి భగవత అనుగ్రహం పూర్తిగా ఉన్ననాడే గురువు శిష్యుణ్ణి తరింపజేస్తాడు. ఈ పాసురంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అసూయ లేకుండా ఒకరి సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషించడమే ఈ వ్రత ఉద్దేశ్యం. వర్షం మనకే కాకుండా అందరికీ పడాలి. అంతేకాదు నలుగురితో కలిసే ఏ మంచి పనైనా చేయాలి, సుఖదుఖాలు పంచుకోవాలి. అందుకే వ్రత స్నానం చేయడానికి అందరూ కలిశారు. మొదట్లో గోదాదేవి ఈ వ్రతం చేస్తానంటే ఊరి పెద్దలు అంగీకరించలేదు. కానీ తరువాత భగవంతుని అనుగ్రహం వల్ల పెద్దవాళ్ళు అంగీకరించినందువల్ల గోదాదేవి మిగతా గోపికలు ఈ వ్రతం చేయడానికి సిద్ధపడ్డారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. అందుకే భగవతత్వం
5 విధాలుగా ఉంటుందని చెప్తారు. తిరుప్పావై మొదటి పాసురం నారాయణుడి యొక్క పరతత్వాన్ని బోధిస్తుంది. 2వ పాసురం వాసుదేవుడి యొక్క వ్యూహతత్వాన్ని, 3వ పాసురం వామనావతారం యొక్క విశిష్టతను, 4వ పాసురం అంతర్యామి తత్వాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క చిహ్నాలు శంఖం, చక్రం, ధనస్సు వీటిని ఆండాళ్ తల్లి ఆవాహన చేస్తుంది. 5వ పాసురం అర్చామూర్తి తత్వాన్ని తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.